పూజారే ఇలా మద్యాన్ని సేవిస్తూ ఉంటే మన హిందూ ధర్మం గురించి ఇంకా ఏం బోధించాలంట? చెప్పు తీసుకోవడమే వాళ్ళు. మీరన్న మనుషులు కూడా ఇదే క్వశ్చన్ చేస్తున్నారు. మీ హిందుత్వంలోనే మీకే ఐక్యమత్యత లేదు, మమ్మల్ని ఎలా నిందిస్తారంట? పూజారి మద్యం తాగాడు, చెప్పు తీసి కొట్టాలని చెప్పాను. తాగిన పాస్టర్ని చెప్పు తీసి కొట్టాలని చెప్తాడా? మీ తమ్ముడు హాఫ్ బాటిల్, మా అన్నయ్య ఫుల్ బాటిల్ కొట్టారు అనుకోండి మందు, ఎవరు మంచోళ్ళు అంటారు? ఫుల్ బాటిల్ కొట్టి హాఫ్ బాటిల్ కొట్టిన మంచోళ్ళు. అలా అంటే చెప్పు తీసి కొడతారు. రిజర్వేషన్ వాడుకుంటూ విదేశీ మతంలోకి వెళ్తే వాటిని ఏమంటారు? నేను చెప్తాను. తెలంగాణలో చివరక్షరం మొదటక్షరం తీస్తే ఏం మిగుతుంది? ఆదివారం. మా దేవుణ్ణి మాత్రం కించపరిచే హక్కు ఎక్కడిది అని క్వశ్చన్ చేస్తారు. వాళ్ళు క్వశ్చన్ చేయకూడదు, జస్ట్ మూసుకుని ఉండాలి. ఎవడైనా హిందువు క్రైస్తవుల ఇంటికి ముస్లిం ఇంటికి వెళ్ళి మా దేవుని నమ్మకపోతే నరకానికి వెళ్తామని చెప్పారా? అన్నారా? ఎక్కడ చూపించారు? చూపిస్తారా? మేము అలా చెప్పట్లేదు, సువార్తను ప్రకటించుకుంటున్నాం అంటున్నారు. అటు వెళ్ళొద్దు అని అంటాం. ఎందుకంటాం? ఇందాక నూనె బాటిల్ పగిలిపోయింది, అక్కడ గాజులు గుచ్చుకుంటాయి, అది ఆయిల్, అటు తొక్కితే స్పాయిల్. అలాగా ఇది కలవరాయి. ఇప్పుడు వాయిదిస్సు కలవరి కలవరి కలవరిది. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి గత సంవత్సరం పాటు అయింది, ఇప్పుడు మన ముందు కూర్చున్న మరి సనాతన ధర్మం ఎదురుగా ఉంది అనుకోవచ్చు. ఎందుకంటే రాధా మనోహర్ దాస్ గారే మన ముందు ఉన్నారు. ఎందుకంటే సనాతన ధర్మం గురించి మనం పోరాడుతున్న హిందుత్వం గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది చాలా వరకు. ఎందుకంటే గత సంవత్సరంగా కూడా ఎన్నో అనర్థాలను మనం చూస్తూ ఉన్నాం. అసలు సనాతన ధర్మం అంటే మర్చిపోయారు. మరి అవన్నిటి గురించి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే గురువు గారు. హరే కృష్ణమ్మ. గురువు గారు, మరి చాలా కాలంగా కూడా మన సనాతన ధర్మాన్ని మర్చిపోతున్నారా అనే విధంగానైతే ఇప్పుడు జరుగుతూ ఉంది అనుకోవచ్చు. కాకపోతే చాలా వరకు మన హిందువుల్ని కన్వర్ట్ చేస్తున్నారని చాలా మంది బాధపడుతున్నారు. కాకపోతే మన వాళ్ళు ఎంతో మంది ఇతర దేశాలకు వెళ్ళి కూడా అక్కడ మన సనాతన ధర్మం గురించి అక్కడ ప్రమోట్ చేస్తున్నారు. మరి అది తప్పు కాదంటారా? ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూనో వాయుపుత్రో మహాబల రామేష్టపల్వనసక పింగాక్షో అంతవిక్రమ ఉదతిక్రమణశ్చైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాత చదశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పటే నిత్యం యాత్రాకాలే విశేషత సర్వత్ర ముక్తిపైనాస్తి సర్వత్ర విజయీ భవే. మా జై శ్రీరామ్. మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. నన్ను వెనకాల ఎవరు మాట్లాడుతున్నానా? ఎప్పుడైనా మనం ఏ దేశంలో అయినా ఏ ప్రదేశంలో అయినా అందరూ బాగుండాలని మనం కోరుకుంటాం. హిందువుల్లో ఎవ్వరికీ కూడా ప్రపంచమంతా హిందువులే ఉండాలి అనేటువంటి దుర్భావన లేదు. అందరూ బాగుండాలి అంతే. సర్వే జన సుఖినో భవంతు. నువ్వు ఇగో ఇక్కడ రావి చెట్టు, వేప చెట్టు, ఉసిరి చెట్టు, వీటికి చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేస్తాం. అమ్మవారు, కాలభైరవుడు, రాముల వారు, హనుమంతుడు, శివుడు మనం మొక్కుతాం. ఆవుని మొక్కుతాం, గంగమ్మ మొక్కుతాం, అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నపూర్ణ అంటాం. రే డబ్బులు పడేయకూడదు, లక్ష్మీదేవి, పుస్తకం తొక్కకూడదు. ఇలా మనం అన్నిట్లో దైవాన్ని చూస్తాం. కాబట్టి అందరిలో దైవాన్ని చూస్తాం. కాబట్టి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా హిందువుల వలన, హిందుత్వం వలన కొత్త దేశాలు అవి పుట్టలేదు, పుట్టవు కూడా, గొడవలు కూడా పుట్టలేదు. కానీ ఎక్కడైనా ఈ ఎడారి మతాలు వెళ్ళిన చోటల్లా గొడవలు పుట్టినాయి, కొత్త దేశాలు పుట్టినాయి, కొత్త సమస్యలు పుట్టినాయి. అవి మనం చూస్తున్నాం. ఎడారి మతాలు ఎడారి మతాలు కదమ్మా, ఎడారిలోనే పుట్టినాయి కదా అవి. ఎడారిలో వాటర్ ఉండదు, వాళ్ళ దగ్గర మ్యాటర్ ఉండదు. సో హిందువుల్ని వాళ్ళు కన్వర్ట్ చేస్తున్నారు. కారణం ఏమిటంటే హిందువులు వాళ్ళ టార్గెట్ కాబట్టి.
ఇప్పుడు ఈ మతం మారిన వాళ్ళందరూ కూడా హిందువులే. ఇప్పుడు ఇందాక ఒకడు ఫోన్ చేశాడు, వాడి పేరు కృష్ణప్ప. ఎవడు పుట్టాడు? వాడు ఎక్కడోడికేగా. వాడు ప్రశ్న అడిగాడు, మీరు అర్ధనారీశ్వరుడు అంటే ఏంటో చెప్పండి అన్నాడు. నేను వివరిస్తున్నాను. మధ్యలో వరాసం అంటే పందేనా అంటాడు. ఇది అయిన తర్వాత కదా అటు రావాలి. సో ఇలా ప్రశ్న ముగిసే లోపల ఇంకో ప్రశ్న వేస్తూ ఆటదిడ్డంగా మాట్లాడు. ఇంకా తప్పదు కదా, వాడు గొర్రె అని మనకు తెలుసు కదా. సో నేను చాలా కటువుగా అతనికి సమాధానం చెప్పాను. సో నువ్వు ఏదైతే పుస్తకాన్ని పవిత్రం అనుకుంటున్నావు, ఆ ముష్టి బుక్కి మాకు ఏ సంబంధం లేదని చెప్పాను. వాడికి కూడా సంబంధం లేదు. వాడు ఫీల్ అవుతున్నాడు, బకర్డీ బ్యాచ్ కాబట్టి వాడు ఫీల్ అవుతున్నాడు. సో కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా అందరికీ శాంతి దొరుకుతుంది. కానీ వాళ్ళ పుస్తకంలోనే మీరు ప్రశ్న అడిగారు కదా, అందుకని మీతో చదివిద్దామని అంతే. ఫలానా వాడి కొడుకు తాగుబోతని తండ్రి చెప్పాడు అనుకో, అది ఆథరైజ్డ్ కదా, అవునా? ప్రతిసారి నాతోనే చదివిస్తారా? అంటే ఉన్న విషయం. ఇప్పుడు మీరు టాపిక్ తెచ్చారు, నేనే చదవాలంటారు. కాదమ్మా, క్వశ్చన్ ఎవరిది? క్వశ్చన్ నాదే అంటారు, చదవడం నా వంతే. మీకు తెలియాలి కదమ్మా. ఇప్పుడు మీకు తెలియాలా? ఇప్పుడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇంటర్వ్యూకి వచ్చారు. సో నేను ఎందుకు వచ్చాను? మీకు సమాధానం చెప్పడానికి వచ్చాను, అవునా? అంతే గురు. సో అలాగే అతను ఎందుకు వచ్చాడో అతను చెప్పాడు. కనపడద్దా ఇక్కడికి? మీరే చదవండి గట్టిగా, పెద్ద అక్షరాలు చదవండి. నేను భూమి మీదకు అగ్ని వేయ వచ్చి తిని, విరోధం పెట్ట వచ్చి తిని. నెంబర్ కూడా చెప్పండి. నెంబర్ కూడా చెప్పమ్మా. లోక 12వ అధ్యాయము 51 నుండి 53 వచనం వరకు. సో కాకాయిన్ లోక, సో ఇది కేక, విరోధం. దిస్ ఫెలోస్ లైక్ మేక. ఓకే. ఇప్పుడు వాడు చెడగొట్టడానికి వచ్చిన పర్సనం మనకెందుకు? వేదం ఏం చెప్తుంది? సంగచ్చద్వం సంవదధ్వం అంటే ఏమిటి అర్థం? కలిసి నడుద్దాం. వాళ్ళు కదా మనకు కావాలి. సో ఇది ఎందుకు ప్రపంచానికి చీడ పేడ అట్లా అంటే మరి నిజంగా హిందుత్వంలో అందరు కూడా హిందువులు, ప్రతి హిందువు కూడా హిందుత్వం గురించి, మన సనాతన ధర్మం గురించి తెలుసుకున్న వాళ్ళందరూ ఉన్నారంటారా? తెలియదు కదా. తెలిస్తే గొర్రెలు ఎందుకు అవుతారు? ఇప్పుడు విజయ్ కుమార్ ఎవరు? హిందువే. సతీష్ కుమార్ ఎవరు? హిందువే. అనిల్ కుమార్ అక్కమౌడు ఎవరు? హిందువే. అనిల్ కుమార్ అక్కమౌడు కూడా హిందువే. ఓకే. వీళ్ళేం బయట వాళ్ళు వస్తే వీళ్ళేం పుట్టలేదుగా, ఇక్కడ వాళ్ళకి పుట్టిన వాళ్ళే కదమ్మా. ఇక్కడ వాళ్ళేగా. మన పాట విన్నారా? నేను పాడాను, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్న, ఇది స్వర్గము కన్నా మిన్న. ఇప్పుడు మీరు పాట వినిపించారు గురువు గారు, చాలా సంతోషము. సోషల్ మీడియాలో కూడా మీరు ఒక మాట చెప్పారు, అది చాలా వైరల్ అవుతుంది. వందే మాత్రం పాడిన వాడు మాత్రమే మన భారతదేశంలో ఉండడానికి అర్హులు అని చెప్పేసి. మరి ఆ వందే మాత్రం మీరు పాడితేనే వినాలనుకుంటున్నారంట కొంతమంది, మీరన్న అది గురువు గారు. అమ్మా మేము పాడతాం, చాలా సార్లు పాడాం. ఈ పాటలో మొదటి చరణం వినండి అమ్మా. వందే మాత్రం చాలా పెద్దది తెలుసా మీకు? మనం ఇప్పుడు పాడే 2 చరణాలు కాదు, చాలా పెద్దది. విష్ణు దిగంబర్ పలుష్కర్ అని కాకినాడలో 1932లో కాంగ్రెస్ సభలు జరిగేటప్పుడు ఆయన పాడడానికి లేస్తే ఈ ఎడారి మతంగాళ్ళు అబ్బే అది విగ్రహారాధన వ్యతిరేకం, పాడడానికి వీలు లేదు అన్నారు. అంటే అక్కడ పొట్టోడు ఉండి అయితే పాడద్దు అన్నాడు. భారతమాతను కీర్తించడాన్ని ఆపిన పోరంబోకు నేను పాడి తీరతా అని పాడాడు. సో భరతమాతని చీల్చడానికి సంతకం పెట్టిన దరిద్రులు, అది వేరే కథ. సో వందే మాత్రంలో ఏమని కీర్తిస్తానంటే, త్వమ్హి దుర్గా, అమ్మవారు ఎదురుగానే ఉన్నారు చూడండి. త్వమ్హి దుర్గా దశ ప్రహరణాయుధ, అమ్మా నీవు దుర్గవి, నువ్వు 10 చేతుల్లో ఆయుధాలు కలిగిన తల్లివి. అటువంటి భరతమాత నిన్ను నేను ఆరాధిస్తాను. వందే మాతరం, మా అమ్మా నీకు నా నమస్కారము. ఇది అయితే మనం మొన్న పాడిన పాటలో మొదటి చరణం వింటే మీకు అర్థమైపోతుంది. జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదరు జిప్సన్,
జిప్సన్ ఫాదర్ జైపాల్, జైపాల్ ఫాదర్ జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశము రన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. ఎవరిది స్వామి ఈ రాసిన ఆయన పేరు మందాడి సత్యనారాయణ రెడ్డి గారు 1982లో రాశారు. అమ్మా నేను ఒక 3-4 ఏళ్ల క్రితం పాడాను, అది మొన్న రిలీజ్ చేశాం, దాదాపు 2 కోట్ల మంది చూశారు. అది మీరు అడిగేయండి అమ్మా, ఇంకో 15 నిమిషాలు. ఓకే సార్. మొన్న రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే మనకు సోషల్ మీడియాలో కూడా ఒక టెంపుల్ కు సంబంధించిన పూజారి మరి మద్యం సేవిస్తూ కూడా సీసీ ఫుటేజ్ లో కూడా ఆ కెమెరాలలో కూడా రికార్డ్ అయింది. అంటే మరి ఒక పూజారే ఇలా మద్యాన్ని సేవిస్తూ ఉంటే మన హిందూ ధర్మం గురించి ఇంకా ఏం బోధించాలంటారు? చెప్పు తీసుకోవడమే అవన్నీ, వెరీ సింపుల్. మరి మీరన్న మనుషులు కూడా ఇదే క్వశ్చన్ చేస్తున్నారు, మీ హిందుత్వంలోనే మీకే ఐక్యమత్యత లేదు, మమ్మల్ని ఎలా నిందిస్తారంటున్నారు. ఇప్పుడు నేను ఇప్పుడు పూజారి మద్యం తాగాడు చెప్పు తీసుకొట్టాలని చెప్పాను, ఎవడైనా పాస్టర్ అలా చెప్తాడా? అలా చెప్తాడా? చెప్పరు. అలా చెప్తాడా? తాగిన పాస్టర్ని చెప్పు తీసి కొట్టాలని చెప్తాడా? చెప్పడం మానేసి వాడు తాగేసి పొద్దున్న హైదరాబాద్ లో బయలుదేరి రాత్రి ఎక్కడో చచ్చిపోతే ఆడేదో అమరవీరుడిలాగా బకర్డీ గారిని వీళ్ళు కీర్తించడం. పాస్టర్లు తాగుతారని పాస్టర్లే చెప్పారు, అవునా? వాడు తాగి చచ్చిపోయింది, సీసీ ఫుటేజ్ దొరికింది, అది క్వశ్చన్ చేయకూడదుగా. గొంగల్లో తింటూ ఎంటుకలు ఎతకూడదు. ఇంకా ఆ విషయాని కోసం మీ పేరు కూడా బయటకు వచ్చింది కదా స్వామి, మిమ్మల్ని కూడా ఎలిగేషన్ చేశారు చాలా. అదే ఉందమ్మా, ఇప్పుడు ప్లాన్ చేశారు. అదేం చెప్తారు, వంకలేంది డొంకట్టు తిరిగిందంట, అవునా కదా? అవును, వాళ్ళ దగ్గర ఏమన్నా ఉంటే కదా. వాడు తాగి చచ్చాడు, అది గవర్నమెంట్ చెప్పింది, ఆడు తాగుబోతేదవా ఇంకో పాస్టర్ చెప్పాడు, సో వాట్ కదా. అప్పుడు ఆడే ఇప్పుడు అలిగేషన్ చేయడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ 3 పిల్లలు, ఆ 4, 5, 6, 7 అక్కడ ఉన్న వాళ్ళలో నాకెవరో పరిచయం లేదు, నేను వాళ్ళ గురించి ఏ కామెంట్ చేయొచ్చు? నాకు పరిచయం లేదు. ఉదాహరణకి ఈ పళ్ళు అక్కడ పెట్టు, ఈ పళ్ళు అక్కడ పెట్టమని చెప్పాను, సాక్ష్యం ఏంటి? కెమెరా. తర్వాత ఈ పళ్ళు కనబడలేదు, ఈ కెమెరామెన్ దొబ్బేశాడు అని నేను అనేసాను అనుకుందాం, రుజువు ఉండాలిగా, రుజువు ఉండాలిగా, ఉండాలి ఖచ్చితంగా కదా. కాబట్టి అలిగేషన్, నేను మీరు ఏదో క్వశ్చన్ అడిగారు, నేను నోటికి వచ్చినట్టు చెప్పలే. విత్ లోక, ఇందులో ఉన్నాడు మేక, ఊదేడు బాక కదా, విత్ రెఫరెన్స్ మాట్లాడాలి, ఏదైనా నోటికి వచ్చింది వాక్కూడదు. అది అంటే కేవలము ఇక్కడ క్రిస్టియన్స్ ని మీరు వ్యతిరేకిస్తున్నారా? లేదమ్మా, ఈ దేశాన్ని వ్యతిరేకించే ప్రతి దరిద్రుని వ్యతిరేకిస్తా. దేశాన్ని వ్యతిరేకించే ఎవడైనా, ఉదాహరణకి మీకు అర్థమయ్యేలా చెప్తాను. మీ తమ్ముడు హాఫ్ బాటిల్, మా అన్నయ్య ఫుల్ బాటిల్ కొట్టారనుకోండి మందు, ఎవరు మంచోళ్ళు అంటావు? ఫుల్ బాటిల్ కొట్టి హాఫ్ బాటిల్ కొట్టిన వాళ్ళు మంచోళ్ళు అంటారు. అలా అంటే చెప్పు తీసుకు కొడతారు. అదే అంటారు, ఇప్పుడు జనరేషన్ అలాగే అయిపోయింది కదా స్వామి. మనకు కావాల్సింది జనరేషన్ ఏమన్నది అన్నది కాదు, ఏది నిజం అన్నది కావాలి. నిజం ఏంటి? ఎవరు మంచోళ్ళు, హాఫ్ బాటిలా ఫుల్ బాటిలా? ఇప్పుడు అది దృష్టిలోకి తెచ్చుకుంటే ఇద్దరు మంచోళ్ళు గారు అని అంటారు. వాస్తవం ఏంటి నేను అడిగింది, నీ దృష్టి నా దృష్టి, వాస్తవం ఏంటి? ఇద్దరు తాగుబోతే ఎదవలు, అది సమాధానం. అందుకే ఇద్దరు మంచోళ్ళు కదా. ఇద్దరు తాగుబోతే ఎదవలు, నీ సమాధానం అదే చెప్పాలి. కాబట్టి హాఫ్ బాటిల్ ఫుల్ బాటిల్ లేదు, ఎదవా ఇది ఎదవా, సింపుల్. డ్రింకర్ ఈజ్ ఎ డ్రింకర్, అది హాఫ్ ఆర్ ఫుల్, అది ఆన్సర్, అంతే. కాబట్టి ఎవడు దేశానికి వ్యతిరేకం వాడికి మేము వ్యతిరేకం, అంతే, వెరీ సింపుల్. దేశానికి వ్యతిరేకం ఈ మాట నాది కాదు, మీరు అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పారంటే, భారతీయులారా, మీ తాత ముత్తాతల మరియు మీ తల్లిదండ్రుల మతమైన హిందూ మతంలో పుట్టి మీ హక్కుల కోసం మీ మతమైన హిందూ మతంలోనే వీరుల్లా పోరాడి సాధించుకోవాలి, అంతేగాని పిరికి వారిలాగా విదేశీ మతాల్లోకి పారిపోకూడదు. ఆయన దగ్గరికి కొనేద్దామని వచ్చారు ఎవరు? ఎడారి 1, ఎడారి 2 కోట్లు ఇచ్చి. ఆయన అమ్ముడు పోలే, ఆయన కాషాయం కట్టుకుని బౌద్ధాన్ని స్వీకరించి సన్యాసిలాగా ఆయన ఈ ధర్మంలోనే ఆయన ఇంకొక గదిలోకి వెళ్ళారు, అంతే తప్ప బయటికి వెళ్ళిపోయి దేశ వ్యతిరేకంగా జీవించలేదు. అది కావాలి. మీరు గమనించండి, ఎవడైనా రిజర్వేషన్ వాడుకుంటూ విదేశీ మతంలోకి వెళ్తే వాడిని ఏమంటారు? నేను చెప్తాను
తెలంగాణలో Hmm. చివరక్షరం మొదటక్షరం తీస్తే ఏం మిగుతుంది? Hmm. అది వాడు. ఓకే 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 గురుగారు. అమ్మ కానీ ఒకప్పుడు మీకు వెలిగిందిగా. థ్యాంక్స్. ఒకప్పుడు పుస్తకాలలో అర్జునుడు ఇలా ఉండే, మరి కృష్ణుడు ఇలా ఉండే అని వాళ్ళ చరిత్రలు గొప్పగా వాళ్ళ యుద్ధాల గురించి మనం చదువుకున్నాము, ఇప్పుడు కూడా నేర్చుకున్నాము వింటున్నాం, గురుగారు. చదువుతున్నాం. కానీ ఇప్పుడు ఏంటంటే అర్జునుడు దేవుడా కృష్ణుడు దేవుడా అనే ఒక విధమైన డౌట్లు కూడా, అంటే సందేహాలే లేవు, ఏమీ నెలకొంటున్నాయి. లేవు. నిజంగా అలాంటి దౌర్భాగ్యం ఏర్పడుతుంది. అలా ఏమీ చాలా లేదు. మంది కొంతమంది అంటున్నారు గురుగారు, కాదు అసలు కాదమ్మా, ఇదంతా రాముడు దేవుడే కాదు అంటున్నారు. కాదు. రాముడు కూడా చెప్పాడు నేను దేవుడిని కాదని. ఉమ్. మీరేమంటారు దీన్ని? రాముడు దేవుడు కాదని మరి రాముడు చాలా కూడా చెప్పాడు. చోట్ల ఆలయాలు కడుతున్నారు కదా. కాదమ్మా, ఇవి ఇక్కడ లేదా నీ ఎదురుగా? అవును, ఇది పిచ్చి ప్రశ్నమ్మా. ప్రస్తుతం మనం ఉన్నది కూడా అదే మరి. రాముడు వారి ఎదురుగానే ఉన్నాం కదా. ఉమ్. సో రాముడు రామాయణంలో దశరథుడు కుమారుడుగా వచ్చాడు. ఉమ్. కాబట్టి ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా ఉమ్. మీరెవరండి అని అడిగినప్పుడు ఆయన ఆన్సర్ ఏమిచ్చేవారు? ఐఎమ్ సన్ ఆఫ్ దశరథ. ఉమ్. అర్థమైందా? ఆయన ఆన్సర్ ఏమిటంటే నేను దశరథుడు కుమారుడిని, ఉమ్. మాది కోసల రాజ్యము, ఉమ్. ఇదిగో మా ఇంటి ఆవిడ, ఇదిగో మా తమ్ముడు, ఉమ్. మాది అయోధ్య. ఇదే ఆన్సర్. ఉమ్. ఆయన్ని ఆయన సుప్రీం లార్డ్గా ఉమ్. ఎక్కడ ఎక్స్పోజ్ చేసుకోలేదు. ఉమ్. ఎందుకంటే ఆయన అవతార ప్రయోజనం ఏమిటి? రావణాసురుడు యొక్క వధ. రావణాసురుడు ఎవరి చేతిలో చేస్తాడు? రాముడు ఎందుకని? సీతను అపహరించాడు కాబట్టి కాదు, వాడు వరం కోరుకున్నాడు. ఎవరిని? ఉమ్. ఎవరిని? తెలీదు. బ్రహ్మదేవుని, ఉమ్. శివుణ్ణి. ఏమని వరం కోరుకున్నాడు? నేను దేవ, గంధర్వ, యక్ష, ఉమ్. కిన్నెర, కింపురుష, గరుడ ఇత్యాది జాతుల చేతిలో నేను మరణించరాదు. ఉమ్. వానరులు, నరులు వాళ్ళు నన్నేం చేయలేరు. ఇది అతని యొక్క గర్వం. ఉమ్. సో కాబట్టి రాముడు నరుడుగా వచ్చి వానరుల సహాయం తీసుకుని వాడి లంకని వెళ్ళి వాడిని హతం చేశాడు. ఓకే. అది వాడు కోరుకున్న వరానికి తగ్గట్టుగా స్వామి అలా. ఉమ్. మరి కృష్ణుడు అలా కాదుగా. ఆయన రావడమే ఉమ్. వాళ్ళ అమ్మ కడుపులోంచి రాకుండానే ఉమ్. శంఖచక్ర గదా పద్మాలతో. రేపు 16వ తారీఖు కృష్ణాష్టమి, సరిగ్గా 15 రోజులు ఉంది. అవును. అన్నమయ్య చెప్తారు, సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి నడురే ఈ మొదలాయ ఇదిగో శ్రీకృష్ణుడు పుట్టేయపుడే శంకు చక్ర గదా పద్మాలు ఎట్టు ధరించెనో ఈ కృష్ణుడు అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుటనున్నాడు ఈ కృష్ణుడు సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి. పుట్టేయప్పుడే శంకు చక్ర గదా పద్మాలు. ఉమ్. మనం ఎవరైనా చెప్పామా మన అమ్మకి నాన్నకి ఐఎమ్ గోయింగ్ టు బి యువర్ సన్, ఐఎమ్ గోయింగ్ టు యువర్ డాటర్? అలా మనం ఏం చెప్పలేదు. ఎందుకని? మనం మామూలు వాళ్ళం కాబట్టి. ఉమ్. మామూలు వాళ్ళం కాబట్టి. మామూలు. కానీ దైవం అలా కాదు కదా. ఉమ్. మరి మనం అందరం 9 నెలలు అమ్మ కడుపులో ఉంటాం, ఒక రోజు అటు ఇటు, అంతే కదా. ఉమ్. మరి రాముడు ఉమ్. 12 నెలలు ఉన్నాడు. 12 నెలలు. అదేందా? సో రాముడు దైవం అని నిరూపించబడిన సత్యం. ఉమ్. దానికి రుజువు ఎక్కడో లేదు, హైదరాబాద్లోనే ఉంది. హైదరాబాద్ లో. ఎక్కడ? ఉమ్. గోల్కొండ. రామదాస్ గారిని బంధించారు కదా. చెరసాల కూడా అక్కడే ఉంది, ఉమ్. గోల్కొండ. మరి రాముడు వచ్చాడు కదా, ఉమ్. వచ్చాడు. డబ్బులు కట్టాడు కదా. రామలక్ష్మణుడు. ఎప్పటికీ రామ్ మాటలు ఉన్నాయి కదా. ఉమ్. తానీషా వాళ్ళు ఇంకా ముత్యాల తలంబరాలు పంపిస్తున్నారుగా. చరిత్ర సాక్ష్యం, ఉమ్. హైదరాబాద్ సాక్ష్యం, గొల్లకొండ సాక్ష్యం, ఉమ్. రాముడు దేవుడు. ఇంకేంటి? అంటే ఇప్పుడు మన చరిత్ర గురించి, మన సనాతన ధర్మం గురించి మనం ఎంతగా గొప్పగానో చెప్పుకోవచ్చు. ఆ హక్కు మనకుంది. మా దేవుణ్ణి మాత్రం కించపరిచే హక్కు ఎక్కడిది అని క్వశ్చన్ వాళ్ళు చేస్తున్నారు. క్వశ్చన్ చేయకూడదు, జస్ట్ మూసుకుని ఉండాలి. ఎందుకంటారు? ఎందుకని? ఉమ్. ఎవడైనా హిందువు ఉమ్. క్రైస్తవుల ఇంటికి, ముస్లిం ఇంటికి వెళ్ళి ఉమ్. మా దేవుని నమ్ముకోకపోతే నరకానికి వెళ్తామని చెప్పారా? ఉమ్. అన్నారా? ఎక్కడన్నా చూపించారా? ఉమ్. చూపిస్తారా? మేము అలా చెప్పట్లేదు, సువార్తను ప్రకటించుకుంటున్నాం చెప్పు అంటున్నారు. తీసుకు కొడతాం, ఉమ్. చెప్పు తీసుకు కొడతాం. ఉమ్. హిందువులు ఇప్పుడు నేను ఉన్నాను, ఉమ్. ఎక్కడ మాట్లాడుతున్నా? గుళ్ళో మాట్లాడుతున్నా. ఉమ్. అర్థమైందా? ఇప్పుడు రాముడి గురించి చెప్పానా, ఉమ్. కృష్ణుడి గురించి చెప్పానా? ఉమ్. ఎక్కడ చెప్తున్నాను? గుళ్ళో. ఊళ్ళో చెప్పాను. నువ్వు చెప్పుకో నీ సువార్తో, శవార్తో, ఉమ్. ఎండిపోయిన
పీనుగు వారితో చెప్పుకో, చర్చిలో ఎవడొద్దన్నాడు? ఉమ్, హిందువులు ఇంటికి వస్తే చెప్పు తీసి కొడతాం. ఉమ్. మరి హిందువులు ఎందుకు హిందూ సనాతన ధర్మం అని చెప్పేసి కొన్ని హిందూ సంఘాలు ప్రకటించుకుంటూ తిరుగుతున్నారు, మరి అది తప్పు కాదా అని హిందువుల దగ్గరికి వెళ్తున్నాం, అది ఎలా తప్పు అవుతుంది? ఉమ్, మీ ఇంటికి వచ్చావా ఉమ్, చెప్పు, ఉమ్, మీ ఇంటికి వచ్చావా? ఉమ్. ఎవడు రాలే కదా. అవును. క్రైస్తవుల పేటకో ముస్లింల పేటకో హిందువులు వెళ్ళరు, ఉమ్, కానీ హిందువుల పేటకు వాళ్ళు వస్తారు. విపి రెడ్డి అని ఒక పాస్టర్ ఉన్నాడు, ఓకే. స్పష్టంగా చెప్పాడు, ఉమ్, మనం హిందువులు ఇళ్ళకి వెళ్తున్నాం కాబట్టి ఏదో అలా నడిచిపోతుంది మత మార్పిడి, పొట్టా బట్టాను, అదే పాకిస్తాన్లో మనం చేయగలమా అన్నాడు. నిన్న ఒక ఆయన నాకు మెసేజ్ పెట్టారు, ఎవరో ₹1,00,000 ఉమ్, నెలకి ఉమ్. ఎవరైనా పాస్టర్ పాత బస్తీలో మత ప్రచారం చేస్తే అన్నాడు. హిట్ టీవీ ద్వారా సో పాస్టర్లకి ఆఫర్, ఆఫర్, బంపర్ ఆఫర్ ఇస్తారు. ₹1,00,000 ఆ. పాత బస్తీలో ఆ. పాప ప్రచారం చేస్తే. పాప ప్రచారం చేస్తారు, వాళ్ళు పాపులు కదా వాళ్ళు, వాళ్ళు పాపులు అంటారు. వాళ్ళు అన్న, ఓకే. నేను అనలేదు బాబు, నేను అనలేదు. మీరు అనలేదా? నేను ఎందుకంటే నువ్వెవరమ్మా, వాట్ ఇస్ యువర్ ఆక్యుపేషన్? యువర్ యాంకర్, అవును. కరెక్ట్? ఆ. ఓకే, యు correct. యాక్సెప్ట్ యువర్ యాంకర్, అవును, నేను దే యాక్సెప్ట్ దే ఆర్ సిన్నర్స్. ఓకే, వాళ్ళే యాక్సెప్ట్ చేశారంట. వాళ్ళ బుక్ నేను వాళ్ళ చెప్పలేదు కదా, బుక్ చెప్పింది అంటారు. వాళ్ళు నేను మొత్తం చెప్పలేదు కదా. హిందూ సనాతన ధర్మం ప్రకారము హిందువులు మనుషులు కావచ్చు, దేవుళ్ళు కావచ్చు, ఎన్ని పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అంటారు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టం అంటారు. ఎందుకంటే దేవుళ్ళే ఇద్దరు ముగ్గురిని పెళ్లిళ్ళు ఇద్దరు కాబట్టి చేసుకున్నారు. 16,000 మరి మా నోట్లు. దాంట్లో అది కూడా లేదు కదా, మేము ఒక్కరికే అంకితమై ఉన్నాం, మమ్మల్ని ఎవరాళ్ళు? ఎలా నిందిస్తారు? మరి అసలు వాడి కూడా మేము ఎత్తామా? రాధా మనోహర్ దాస్ గారు మమ్మల్ని ఎంతసేపు మమ్మల్ని కలవరిస్తున్నారు కదా లేదు అంటున్నారు. లేదు, ఆ దరిద్రం మాకు అక్కర్లేదని చెప్తున్నా. మాకు అక్కర్లేదు అని మీరు ఆ, చెప్తున్నారు. ఈ దరిద్రం ఏదిరా బుక్, అక్కడ ఉంది. ఈ దరిద్రం మాకు అక్కర్లేదు అని చెప్తున్నాను. ఇది అక్కర్లేదు. ఇది అశుద్ధం మాకు, పోనీ ఉమ్, ఇది అశుద్ధం అని నేను అన్నానని మీరు ఫీల్ అవ్వద్దు, ఉమ్, ఓకే? ఉమ్. నేనంటే పోనీ మీరు అనుకోవచ్చు. ఓకే. ఇక్కడ మీరు పోనీ ఇక్కడ ఏంటి మీ కెమెరా మ్యాన్ పేరేంటి? వెంకట్ నరేందర్ స్వామి. మీరు నేనేదో సొంతంగా రాసానో చెప్పానో అనుకోవద్దు కదా, వాళ్ళ దాంట్లో ఉన్నదే మగోళ్ళు కూడా చదవలేదు. ఉమ్, దీన్ని సువార్త పిండాకుడు వార్త అని మా ఇళ్ళ దగ్గరికి వచ్చి ఎలా చెప్తారు? ఉమ్. ఇది కళ్ళతో నోటితో నువ్వు చదవగలిగితే అసలు నీకు అవార్డు గ్యారంటీ అమ్మా. నిర్మల దిస్ ఇస్ ఓన్లీ అర్థమవుతుంది అంటారా గురుగారు? దిక్కుమాలిన భాషే, దిక్కుమాలిన పుస్తకం, చదువు చూద్దాం, పైకి చదువు, ఓ చోట నువ్వు ఆగిపోతావు. ఇది లాస్ట్ టైం లో కూడా నేను చదివాను గురువు గారు. చచ్చినట్టు ఒకసారి తిరగేయమ్మా. నువ్వు నాకు చదవగలి నచ్చలేదు. నువ్వే ఈ వర్డ్స్ నాకు నచ్చలేదు గురువు గారు. చూసావా, అది సువార్త కాదు శవవార్త దుర్వార్త అని నువ్వే చెప్తున్నావు కదా. అసలు ఈ లాస్ట్ టైం చదివాను కాబట్టి చదవలేవు. అందుకే పోనీ అతను వద్దనుకున్నాను. చదువుతాడా? దమ్ముందా? అదైందా? మీరే చదవండి. నేను చదవను, ఇది దరిద్రం నాకెందుకు, ఇది దరిద్రం మా ఇళ్ళ Okay. దగ్గరికి రావు. పోనీ ఈ చిన్న మొక్క చదవగలవా కళ్ళతో, పోనీ నోటితో వద్దు, దమ్ముంటే. డేవిడ్ ఫలిస్తీయుల మీదకు దండెత్తి 200 మందిని చంపి వారి అయిపోయా సినిమా తీరా, అయిపోయా అయిపోయా అయిపోయింది సినిమా ఫటా. అన్ని ప్రింట్ చేసి పెడుతున్నారు గురువు గారు మీరు. ఇప్పుడు రే రే అటు వెళ్ళొద్దు అని అంటాం, ఎందుకంటాం? ఓకే. ఇందాక నూనె బాటిల్ పగిలిపోయింది, అక్కడ గాజులు గుచ్చుకుంటాయి, అది ఆయిల్, అటు తొక్కితే స్పాయిల్. అలాగా ఇది కలవరాయిల్. ఇప్పుడు వై దిస్ కలవరి కలవరి కలవరిది, అది కలవరాన్ని ఇచ్చేది మనకెందుకు? అందుకే ఇసురు పడేసారు. అదే చెప్తుంది. వాళ్ళు అదే అంటున్నారు, ఎందుకంటే మా బైబిల్ని ఇలా ఇసిరి కొడుతున్నారు, మేము కూడా అందుకే భగవద్గీతలని అలా పక్కకు పడేస్తాము అంటున్నారు. వాడి పేరేంటి? వాడి పేరు భగవద్గీతలో ఉంటదో, అందులో ఉండదో, అందులో ఎందుకని వాడు ఎక్కడో పుట్టాడు. అంతే అంటారా? ఆ పేరు వదిలేయమను. ఇంకో బెస్ట్ ఏంటంటే హిందువుల నుంచి వచ్చిన శరీరం వదిలేయమను. ఓకే. వాడు గాడ్ అని ఎవరిని అనుకుంటాడో వాడిని అడిగి కొత్త బాడీ కొత్త పేరుతో వచ్చేవాను, అవుద్దా? అవుద్దా? సో కాబట్టి నేనేమంటా అంటే ఇది ఫైనల్ వాడమ్మా, మనం ఏ మతంలో ఉన్నామన్నది పెద్ద విషయం కాదు, ఎందుకంటే మతం అనేది వ్యక్తిగతం. ఉదాహరణకి మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళాక టిఫిన్ చేస్తారా భోజనం చేస్తారా? నువ్వయ్యా రైట్ అని ఇద్దరు వేరు, నువ్వేమో భోజనానికి, ఆయనేమో టిఫిన్. మరి నేను ఏమి చేయను, నీళ్ళు తాగుతాను. ఇప్పుడు నేను ఇదిగో మీరేమన్నా తిన్నారా తోలు తీసేస్తాను, నీళ్ళు తాగి పడుకోవాలి అనొచ్చా? అనకూడదు. నాకేం హక్కు లేదమ్మా, నా సిస్టమ్ పాటిస్తున్నారు. నా సిస్టము అదే అంటున్నా, నా సిస్టము నాది, నా ఇష్టం నాది.
నేను నీళ్ళు తాగినా అందరు నీళ్ళు తాగితే సస్తారు కదా. నాకు కళ్యాణ గుణ సంపన్నుడైనటువంటి వాడు, కోదండం చేపట్టినటువంటి వాడు, సీతా సమేతుడు, అందగాడు రాముడు నాకు నచ్చుతాడు. సకల కళా వల్లభురాలు చక్కగా ఆ కిరీటంలో చంద్రుని ధరించినటువంటి లలితాదేవి నాకు నచ్చుతుంది. గదను ధరించి భయాన్ని పోగొట్టే అభయాంజనేయ స్వామి నాకు నచ్చుతారు. నీకు ఒక ఎండిపోయిన శవం మేకులు కొట్టింది నచ్చింది, నచ్చుకొని మాకేం అభ్యంతరం లేదే. కానీ ఇప్పుడు ఈయన టిఫిన్ తింటాడు కాబట్టి ఏం పేరు నీ పేరు? అందరు టిఫిన్ తినాలి లేతే బాగుండదు అంటే అది ఎంత దుర్మార్గం. కాబట్టి మనం ఏం చెప్తామంటే, మీరు కావాలితే ఏ ముస్లింకైనా ఫోన్ చేయండి, ఏ క్రిస్టియన్ కన్నా ఫోన్ చేయండి. హిందువు చెప్పినట్టు అతను చెప్పగలిగితే వెరీ వెరీ హ్యాపీ. ఒక హిందువుగా మీరు, నేను, ఎవరైనా చెప్పగలిగే మాట ఏమిటంటే, అక్కడ 3 పిల్లలు ఉన్నారు, దాదాపు 15 మంది ఉన్నాం. మనం అందరం చెప్పగలిగే మాట ఏమిటంటే, నేను నమ్మినటువంటి రాముణ్ణి, కృష్ణుణ్ణి, శివుణ్ణి, అమ్మవారిని, ఇతరులు నమ్మకపోయినా పర్లేదు, అది వాళ్ళ ఇష్టం. చెప్పగలవా లేదా? చెప్తా. ఎవరిష్టం వాళ్ళది, చెప్పగలం కదా. ఖచ్చితంగా. ఈ మాట గోరితో చెప్పిస్తారా? ఎవరిష్టం వాళ్ళదే. ఈ మాట చర్చిలో చెప్పించగలరా? అవుదా? అవదు. మసీదులో అవుదా? అవదు. మేము నమ్మిన అల్లాని, యేసుని ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు చెప్తారా? వాళ్ళు చెప్తారా? చెప్పరు. అలా చెప్తే ప్రపంచానికి వద్దా రాదా? 2 సెకండ్లో వచ్చేది. అవునే కదా. ఇప్పుడు ఒక ఆయన రాజు గారు, సార్ ప్రకాష్ గారు, అదే 10 నిమిషాలు చేస్తాను, మీరే చూడండి 10 నిమిషాలు చేస్తాను. ఏం చేస్తారు? ఎందుకు కంగారు, ఎందుకు అస్తమానం కంగారు అని చెప్పిన మాట మళ్ళీ బ్లాక్ చేస్తారు. సార్ చెప్పండి సార్, మీరు ఫోన్ చేశారు. అదే చెప్తున్నాను, ఒక షార్ట్ ఉన్నాను, ఉండి 10 నిమిషాలు. ఓకే సార్, ఓకే సార్. వాడు కంగారు పడేది వాడు. ఎందుకంటే కాదమ్మా, సో గొర్రె అంటే వీపీ, ఆడికి వచ్చింది బీపీ. ఎందుకని ఆడు పాపి, ఇది బడ్డెల్ ఫర్ ఏపీ. అసలు నేను వాడిని ఏం అనలేదు కదా. అవునా? వాడిని ఏం అనలేదు. మీతో మాట్లాడడానికి చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు గురుగారు. కానీ వాళ్ళు క్వాలిఫైడ్ అవ్వాలిగా. క్వాలిఫైడ్ అవ్వాలిగా. ఇప్పుడు నువ్వు నా ఎదురుగా కూర్చున్నావు, ఎందుకు కూర్చున్నావు అమ్మా? బికాజ్ యూఆర్ క్వాలిఫైడ్. ఎందుకని నీకు బొట్టు ఉంది, నీకు కట్టు ఉంది కదా. అది గొర్రె నా ముందు ఎలా కూర్చుంటది? లాస్ట్ టైం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినాక ఎన్నో ఫోన్లు మాకు వచ్చాయి, ఒకసారి మాకు మాట్లాడిచ్చేయండి అని చెప్పేసి. అమ్మా ఇప్పుడు నాతో కూర్చోవాలంటే వాడు క్వాలిఫైడ్ అవ్వాలి కదా. కానీ మీ నుంచి ఒకటి తెలుసుకుందాం అనుకుంటున్నాను గురుగారు, చివరిగా ధర్మస్థలిలో జరుగుతున్న అక్రమాల గురించి అసలు దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఇప్పుడు ఏవో న్యూస్లు వచ్చినాయి, మీ ఇంట్లో 2 లంకి బిందులు ఉన్నాయని నాకు న్యూస్ వచ్చింది, నిజమేనా? మీ ఇంట్లో మొన్న తవ్వారంట, దొరికి అలా. అందుకంటే అదృష్టం మిమ్మల్ని పిలుస్తాను ఫస్ట్. కాదమ్మా, ఓ బింది మాకు ఇచ్చేది వేరే కదా. ఇక్కడ విషయం ఏంటంటే, ధర్మస్థలంలో ఏం జరిగిందో జరుగుతుందో అది ఏదన్నా ఒక అథెంటిక్ గా ఏదైనా ఉందా? జస్ట్ న్యూసేనా? జస్ట్ న్యూస్ అని కాదు అక్కడ. కాదమ్మా, మీకు అదేం కారు, కొంచెం బాగా డబ్బున్న వాళ్ళ కారు ఇప్పి చెప్పండి ఒకటి. ఉందా అమ్మా మీకు? BMW ఉందా? మీరు వెంటనే ఏం చెప్పి, మా ఇంట్లో బియ్యం డబ్బా ఉందని చెప్పాలి. అలా అంటారా? ఎవరికంటారు? బియ్యం డబ్బాలు 2 ఉన్నాయి. 2 ఉన్నాయి, ఒకటి కాదు 2 ఉన్నాయి. మనం బియ్యం డబ్బా పేర్చోళ్ళం. BMW మనకి ఎలా వద్ది? అవునే కదా. సో ఇప్పుడు BMW ఉందని మీరు అన్నారనుకో, ఏది అంటాం కదా. అలాగా ధర్మస్థలంలో అన్యాయం జరిగితే దానికి చర్యలు తీసుకోవాలి. ఏమన్నా తల అదిగో పులి, ఇదిగో తోక అంటే ఎలా? అంటే అది అంత పుణ్యస్థలమైన పుణ్యస్థలం, ధర్మస్థలం. అక్కడ అలాంటి అధర్మం జరిగితే చేసిన వాళ్ళు చర్యలు తీసుకోవాలి, దాన్ని ఖచ్చితంగా ఖండిస్తాం. అనుమానం ఏం లేదు కదమ్మా. ఇందాక ఏం చెప్పాను, తాగుబోతు పూజారి యాదవ్ అని పుచ్చుకోవటండి చెప్పానుగా. కానీ ఈ మధ్య ఎందుకు గురువు గారు తెలంగాణలోనే ఇన్ని ఆలయాల పైన దాడులు జరుగుతున్నాయి అంటారు, ఎక్కడ జరుగుతుంది? దీన్ని పెద్ద ఆశ్చర్యపోవద్దు, మనం వెళ్ళొచ్చాం కదా పెద్దమ్మ దగ్గరికి. అందుకే అవునా? మీరు ఎప్పుడైనా చూడండి, ఈ దేశం 2 సార్లు ముక్కలైంది. ఎవరి పరిపాలనలో? నేను చెప్తా, మీరే చెప్పాలి. ఎందుకంటే మేము ఒక యాంకర్ గా మేము చెప్తే చెప్పాలి. పాపం పోన్లే, ఇప్పుడు హోల్సేల్ గా క్రోడీకరిద్దాం. ఓకేనా? ఈ దేశం 2 సార్లు మొక్కలైంది ఎవరి టైంలో. ఈ దేశంలో ఎమర్జెన్సీ వచ్చింది ఎవరి టైంలో. ఓకేనా? ఈ దేశ చరిత్ర వక్రీకరించబడింది ఎవరి టైంలో.
అంటే వాళ్ళు హిందువులకు శత్రువులు అంటారా ఎట్లా? వాళ్ళు హిందువులే కాదు కాబట్టి. ఓ అలా అంటారా? సంకర జాతి కదమ్మా. ఓకే. ఇప్పుడు మీరు చెక్ చేయండి పోని. ఉమ్, ఇటలీ పెళ్ళాం, ఉమ్, ఇండియా మొగుడు, ఉమ్, అవునా? వీళ్ళిద్దరికి పుట్టిన ఉమ్, వాళ్ళు ఉమ్. పేరు చివర ఉమ్. మనం మిక్చర్ లాంటి పదార్థం ఇంకోటి వాడుతుంటాం. ఏంటది? ఎస్. మిక్చర్ లాంటిది ఇంకోటి ఏంటి నాన్న? బూందీ. 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 ఆ, చిన్నప్పుడు చదవలేదా నువ్వు? అది వాడు గుర్తొచ్చింది. నీకు మీకు గుర్తొచ్చిందా? గుర్తొచ్చిందా? అది గుర్తొచ్చింది, అవునా? ఎలా గుర్తొచ్చింది? చెంబులో బూందీ గుర్తురాలా? గుర్తొచ్చిందా? సో కాబట్టి సో ఈ ఈ బూందీ కబుర్లు చెప్తూ వీళ్ళు ఇంతెందుకు ఇందాక ఇప్పుడు ప్రియాంక గాంధీ అనాలా, ప్రియాంక వాద్రా అనాలా? ప్రియాంక గాంధీ అంటారు. ఎందుకంటారు? ఉమ్, వాళ్ళ గాంధీ. ఎలా అవుద్ది? ఉమ్, నీకు పెళ్ళి అయింది కదా, ఉమ్, నీ మొగుడి పేరేంటి ఉమ్. చెప్పు? వాద్రా కదా. ఓకే. నీ పేరు చివర ఏం రావాలి? ఉమ్. హ? అత్తగారింటి పేరు, భర్త పేరు అంతే రావాలి. కదా. ఆ. చీటింగ్. చీటింగ్. ఇందాక మాట్లాడుతూ పార్లమెంట్ లో నిన్న ఎప్పుడో ఆ. పహల్గాంలో అడిగి చంపారు ఉమ్. నువ్వెవరు అని. అవును. చంపిన వాళ్ళు ఎవరు? తీవ్రవాదులు. ఉమ్. చంపింది ఎవరిని? హిందువులు. నీకు అన్నం తింటున్నావు కాబట్టి నువ్వు హిందువులు అని చెప్పావు. ఇప్పుడు నువ్వు అన్నం తింటున్నావు కాబట్టి నువ్వు వెంటనే రియాక్ట్ అయ్యి హిందువులు అని చెప్పావు. ఉమ్, ఓసారి పార్లమెంట్లో ఆ రీల్ చూడు, ఉమ్, అవి హిందువులు అని చెప్పట్లే. ఉమ్, బ్లాక్ బుక్ చదివేసేసి క్రాక్ ఎక్కి ఉమ్. వాళ్ళు అడిగి కన్ఫర్మ్ చేసుకుని చంపింది హిందువుల్ని. హిందువు అని చెప్పడానికి ఈ అటు ఇటుగా దానికి ఓ మరి మెడికల్ బోనం ఎత్తుకొని అమ్మవారికి బట్టలు డ్రామా. మోసుకొని అన్ని వచ్చారు కదా. ఎవరు వచ్చారు? చెప్పిన వాళ్ళే. ఎక్కడికి వచ్చారు? అమ్మవారి పండగలకి, ఎక్కడ ఇక్కడ బోనాలకి. వచ్చారా? ఆ, ఎక్కడికి వచ్చారు? సికింద్రాబాద్ గుడికి, ఎప్పుడు వచ్చారు? గోల్కొండకి, మన ఎప్పుడు వచ్చారు? బోనాలకి. ఎప్పుడు వచ్చారు? బోనాలకి. ఎప్పుడు ఇప్పుడా? మొన్న ఇదివరకా? జరిగిన బోనాలకి. ఎవరు వచ్చారు? లాస్ట్ టైం. లాస్ట్ ఇయరా? మొన్ననే లాస్ట్ టైం మొన్న సికింద్రాబాద్ బోనాలు. కొట్టినా నెట్లో. ఉమ్. దేనికి వచ్చారు? అమ్మవారికి సమర్పించుకోవడానికి. దేనికి? అది వాళ్ళ మేము డ్యూటీ. హిందువులం అని చెప్పడం. వాళ్ళు హిందువులు ఎలా అవుతారు? ఉమ్. ఎప్పుడైనా పుస్తులతాడు చూసావా? వాళ్ళ మేళలో ఆ పుస్తులతాడు చూసావా? ఓకే. ఏదో హిందూ లక్షణాలు ఎప్పుడన్నా చూసావా? ఉమ్. అందుకే ఇప్పుడు ఇలాంటివి కదమ్మా, జరుగుతున్నాయి అంటారా? దత్తాత్రేయ గోత్రీకులు అనే పదం వాడినప్పుడు ఆ, కేరళలోకి వెళ్ళి ఆవు మాంసం అది నువ్వు తింటావా? ఓకే. ఉమ్, కదా. నువ్వు చెబితే అయిపోదు, నువ్వు చేస్తే అవుతుంది ఉమ్, కదా ఉమ్. అమ్మ. అందుకే అందుకని దాడులు ఈ జరుగుతున్నాయి దేశ కదా. నాశనానికి వాళ్ళు నిరంతర ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎక్కడో ఉన్న వాళ్ళు మన పెద్దమ్మ టెంపుల్ ఇట్లా అయ్యింది అనగల ఇంత దూరం పరిగెత్తుకొని వచ్చారు అవును. కదా గురుగారు. అవును. అక్కడ ఎంతో మంది హిందువులు కనిపించారు. అవును. కానీ అక్కడ కాలనీ వాసులకి ఎందుకు పట్టింపు లేదంటారు? ఒకరు కూడా కనిపించలేదు. ఇప్పుడు సోమనాథ్ గుడి ఎవరు కూలగొట్టారు? గజనీలు. ఉమ్. మళ్ళీ రాజులు ఫైట్ చేశారు, మళ్ళీ కట్టారు. ఉమ్. అలా చాలాసార్లు జరిగింది తెలుసా. వాడు గజనీ మహమ్మద్దు 6 నెలల పాటు ఆ గుళ్ళోంచి సంపదని ఎడ్ల బళ్ళ మీద, ఏనుగుల మీద తీసుకెళ్ళాడు. ఉమ్. అంటే ఎంత ఉంది? ఎంత గుడి ఉంటాయి? ఉమ్. అలా వాళ్ళు కూలగొట్టినప్పుడల్లా ఫైట్ చేసింది రాజులు మాత్రమే, చుట్టుపక్కల వాళ్ళు ఎవరు కాదు. చుట్టుపక్కల సేమ్ స్టోరీ సేమ్ స్టోరీ. రిపీట్స్, హిస్టరీ రిపీట్స్ అంటాడు కదా. హిస్టరీ రిపీట్ అంటారా? చివరిగా ఒకటే అడుగుతున్నాను గురువు గారు మిమ్మల్ని. ఉమ్. ఇక్కడ క్రిస్టియన్స్ గాని ముస్లిమ్స్ గాని ఒకటి అంటున్నారు, మేము హిందువుల జోలికి రావట్లేదు, మా జోలికి కూడా మరి ఇప్పుడు రాధా అది మనోహర్ దాస్ గారు నిరూపించుకోవాలి. కాదు కాదు రావద్దు అని కాదు చెప్పేసి అంటున్నారు. యాక్చువల్గా రాధా మనోహర్ దాస్ కానీ మరొకరు ఉమ్. కానీ ఉమ్. మేము సహించలేకపోతున్నాము తన మాటల్ని. కాదమ్మా, వాళ్ళు సహించలేని పరిస్థితి ఏమిటంటే ఉమ్. ఇక్కడ ప్రియాంక గాంధీ ఆన్ బోనాలు కదా, ఉమ్. బోనాలు ఎత్తారన్నారు కదా మీరు, అందుకని వెతుకుతున్నాను. వాళ్ళకి సంబంధికులే కదా వచ్చారు. కాదమ్మా, వాళ్ళు ఇక్కడ. రావాలి కదా. ఉమ్. ఇగో, వాళ్ళు ఇప్పుడు మన బంగారు తల్లి వాళ్ళు- సింధు, ఉమ్. బంగారు తల్లి వచ్చింది, చక్కగా ఉమ్. బొట్టు పెట్టుకుని ఉమ్. కనబడింది. అంటే నువ్వు ఏదో అన్నావు కాబట్టి ఉమ్. వెతుకుదామని. బోనాలు వాళ్ళు ఎత్తుకున్నది ఏం కనపడలేదమ్మా. ఉమ్. ఇప్పుడు కూలగొట్టింది ఎవరు? వాళ్ళ బ్యాచేగా కదా. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు ఏమడిగారు? ఇప్పుడు మేము ఇప్పుడు చూడు, ఉమ్. ఇప్పుడు ఆ మాట ఎవరైతే మీతో అన్నారో వాళ్ళతో ఒక మాట చెప్పించాను. ఏమని? ఉమ్. ఒక్క మాట, ఒక మాట మేము నమ్మిన ఆ. యేసుని మీరు నమ్మకపోయినా పర్లేదు అని చెప్పించండి చాలు. ఉమ్. అవుద్దా?
మేము నమ్మిన యేసుని మీరు నమ్మకపోయినా అని పర్వాలేదు, చెప్పించాను. మొత్తం సినిమా సెట్ అయిపోతుంది. ఓకేనా? మేమేం పట్టుకొని లాక్కొని వస్తున్నామా, మీ అంతలో మీరే వస్తున్నారు, మీకు ఎందుకు ఉండాలి వస్తారు? కదా అది కొంపల దగ్గరికి అంటున్నారు. ఎవరు వచ్చారు? హిందువులలో ఐక్యమత్య లేదు అది కాబట్టి మా వస్తున్నారు ఇష్టం. అంటున్నారు. మా ఇల్లు, ఉమ్, మా ఇంట్లో బోల్డ్ గదులు ఉంటాయి. ఉమ్, అర్థమైందా? మేము కొట్లాడుకుంటాము, తిట్టుకుంటాము, ఉమ్, మా గదుల్లో మేము ఉంటాం. ఉమ్, అర్థమైందా? ఉమ్, మా కథం అది. ఉమ్. నిన్నెవడు అడిగాడు? ఓకే, నిన్ను అడిగావా? ఇక్కడ నుంచి హిందువులే కన్వర్ట్ అవుతున్నారు కదా గురువు గారు. ఇప్పుడు హిందువులే క్రిస్టియన్ లో కన్వర్ట్ అయిన వాళ్ళు ఏమంటున్నారంటే ఉమ్. ఇక్కడ మనకిచ్చే రిజర్వేషన్లు కరెక్ట్ గా లేవు, దేవాదాయ శాఖ కూడా కరెక్ట్ గా లేదు, హిందుత్వ సంఘాలు కరెక్ట్ గా లేవు, కాబట్టి అందులో మాకు అనుకూలత ఉంది, మేము అక్కడికి వెళ్ళిపోతున్నాము, ఎందుకు ఇలా నిందిస్తున్నారు మమ్మల్ని అంటున్నారు. ఎవరు నిందించారు? మీరు మనం రియాక్ట్ అవుతున్నాం, ఎవరు నిందించలేదు మనం. ఓకే అది సంగతి తల్లి. నాన్న స్వస్తి. ఓకే నాన్న అందరూ చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే. హరే హరే. శిల ప్రభుపాద్కి. మరి చూసాం కదా, రాధా మనోహర్ దాస్ గారి రూటే సపరేట్. ఏది ఏమైనా ఏం జరిగినా కానీ అక్కడ క్రిస్టియన్స్ ఏమన్నా ముస్లిమ్స్ ఏమన్నా కానీ నాది మాత్రం హిందుత్వమే, సనాతన ధర్మమే. హిందువులందరూ కూడా కన్వర్ట్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా గొర్రెల కిందే సమానము. ఎందుకంటే సనాతన ధర్మం గురించి, హిందుత్వం గురించి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న సనాతన ధర్మం గురించి మర్చిపోయి ఈ మధ్య వచ్చిన ఇలాంటి మతాలకి కన్వర్ట్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు, కాబట్టి నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది అని వాళ్ళు క్లారిటీగా చెప్పడం కూడా జరిగింది. చూసారు కదా, మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.